రెండవ కాశీ వారాహి ఆలయంగా కాకినాడ జిల్లా రూరల్ కోరుపల్లిలోని అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. కాశీ క్షేత్రంలో ఉన్నట్టుగానే 6 అడుగుల అమ్మవారి విగ్రహం ఇక్కడ కొలువు తీరింది. ఈ ఆలయంలో మొట్టమొదటిసారిగా జూలై నుంచి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త జనసేన నేత చిక్కాల దొరబాబు తెలిపారు. గుప్త నవరాత్రుల దీక్ష తీసుకునే వారికి ఉచితంగా వస్త్రాలు, మాలలు అందజేయడంతో పాటు అల్పాహారం, భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మూడు రోజులు అవుతుందండి అమ్మవారు కాశీ వారామ్మవారు. మనకి ఆషాఢంలో ఫస్ట్ 15 రోజులు అంటే జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి. ఇక ప్రత్యేకత ఉంది మన భారతదేశంలో కాశీ వారారమ్మ తర్వాత రెండో అమ్మవారు అండి. కాశీలో ఎలాగైతే ఉందో అలాగే ఈవిడి రెండో అమ్మవారు అండి. గుప్త నవరాత్రులు అంటే ఫస్ట్ వేళకి 3 రోజులు అయిందండి. జూలై నెల 15 నుంచి మాలేసిన అందరికీ కూడా వేళ సేర్లు వచ్చే నెల 15 తారీఖు సేర్లు ఇస్తామండి. ఏ దేవాలయం దగ్గర కూడా జరిగిన కార్యక్రమం కాశీ వారాల అమ్మవారు చేయించుకున్నది అది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆడవారు ఏ కుటుంబంలో అయితే బలంగా ఉంటే ఆ కుటుంబం ఎలా బాగుంటుందో అలాగే కాశీ నుంచి వచ్చిన అమ్మవారు రేపు జూలై 15 నుంచి వచ్చిన అందరికీ కూడా సీరా జాకెట్ ఇస్తున్నామండి. ఎందుకంటే మాలేసిన అందరికీ ఈ 11 రోజులు కూడా భోజనాలు ఇక్కడండి. పొద్దున ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్. 11 రోజులు మాలేసిన 1500 మందికి సేర్లు ఎత్తడం. అలాగే చూస్తారు కదా వేళ కూడా శుక్రవారం కుంకుమ పూజ 4000 నుంచి 5000 మంది దగ్గరగా ఉన్నారు. 5,000 వచ్చి 4000 మందికి భోజనం. ఇదంతా నా కృప కాదు, అమ్మవారి కృప వల్ల జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం మనం మానవ జీవితంలో చేసిన దొరికినందుకు అద్భుతంగా భావిస్తూ ఈ కార్యక్రమం ముందుకు జరగాలి. అమ్మవారి శక్తి వాళ్ళని కోరుకుంటూ దీంట్లో అన్నదానం భాగస్వామ్యం చేస్తాం తప్ప కానీ టికెట్ కానీ పూజకి ప్రధానం చేసిన టికెట్ కానీ ఏది లేకుండా మేము చేసిన కార్యక్రమం ఇది. అమ్మవారు అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చీరలకి ఎవరికి కూడా రూపాయి పర్లేదు, రుసుము లేదు. స్వచ్ఛందంగా అయితే మా అమ్మవారు ద్వారా దీనికి ఇప్పించడం. దీక్ష 11 రోజులు అండి. ఈ 11 రోజులు కూడా వేసిన వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు అన్ని ఇక్కడే అండి. ఉన్న వాళ్ళకి వసతి కూడా కలుపుతాం, అందరికీ కూడా చీరలు ఇస్తాం. మానేసిన అందరికీ కూడా నవరాత్రులు దుర్గాదేవికి ఎలాగైతే ఉందో ఆషాఢంలో మన కాశీ వారారమ్మలో కూడా గుప్త నవరాత్రులు 11 రోజులు అంటే 9 రోజులు అండి. కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం అవుతుంది మనకి 11 రోజులు మాల వేసినందుకు ఒక చీరలో జాకెట్ కూడా అందరికి ఇవ్వబడింది. ఇది ఈ టైపు ఏ భారతదేశంలో కానీ ఏపీలో కూడా ఏ గుడితో ఇవ్వలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అందరూ కూడా